ఎస్సీ కింద అయితే కేసు బుక్ అయిపోతుంది, వీళ్ళని బీసీ చేయాలి, క్రిస్టియన్ చెప్పాలని ఎంఆర్ఓ గారితో వాళ్ళకి అనుకూలంగా స్టేట్మెంట్ రాపించుకున్నారు సార్. నేను వచ్చేసరికి వీళ్ళేమో బాధలు ఉన్నారు, వాళ్ళు చెబుతున్నారు, వీళ్ళతో రాపించుకుంటున్నారండి. ఏది మేము ప్రార్థనకి వెళ్తాం, క్రిస్టియన్లను బీసీగా చిత్రీకరించాలి, దీన్ని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు లేకుండా చేయాలి, డైల్యూట్ చేయాలని చెప్పి వేశారు సార్. నేను వచ్చేసరికి ఆర్ఐ ఎంఆర్ఓ కూర్చొని రాపిస్తున్నారండి. వీళ్ళకి తెలియదు కదా సార్. వీళ్ళు వాళ్ళు చెప్తున్నారు స్టేట్మెంట్ మీకోసం, మీకు ఏమో కోర్టుకెళ్ళదు, మా దగ్గరే పెట్టుకుంటాం దీన్ని అని చెప్పి రాపిస్తున్నారండి. అంత ప్రెజర్ ఉంది సార్ అధికారుల నుంచి కానీ ఇది కానీ. ఆల్రెడీ మాకు 2012లోనే మా తమ్ముడికి మరి జరిగించారు కదా మరి ఉన్నదాని మీద చక్కగానే నిలబడి ఉన్నావు కదా. వాళ్ళంటే గ్రామం మొత్తానికి భయమే సార్. ఏ క్యాస్ట్ అని కనుక్కోండి, వాళ్ళంటే అన్ని క్యాస్ట్లు భయపడతారు. ఈవెన్ ఓసీస్ చౌదరితో సార్ అందుకని అంత వాయిలెంట్గా ఉంటారు. ఎక్కువ తాగుతారు, తాగుతూ ఎక్కువ. ఈ మధ్య పొలాలు అమ్ముకున్నారండి, అందరికీ ఎంతో కొద్దిగా గొప్ప పొలాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్లో పొలాలు 50 లక్షలకి 70 లక్షలకి అలాగ పొలాలు అమ్మేసుకున్నారు. మీకు అది ఉంది, తాగుడు, ఆ గర్వం, డబ్బు ఉంది. ఆ రోజు వాళ్ళు తీసుకు తీసుకొచ్చి ప్రెషర్ చేయదండి, దీన్ని ఎన్నికోట్ చేయడానికి చూసేవాళ్ళు. ఇక అదంతా కంటిన్యూ కాదు, లోకల్ ప్రెషర్ కనుక లేకపోతే రాత్రి కూర్చొని అప్పటి వరకు ధర్నా చేయటం, స్టేట్ ఇష్యూ అయిపోవటంలో ఇంకెవరి కాలం కొంచెం సైలెంట్ అయిపోయింది.